హాయ్ వ్యూస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 2 జూలై ఫ్రైడే. ఓవరాల్గా ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అంశాలు ఏంటి, ఇవన్నీ చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ ఆర్ వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. నికాయ్ 0.25% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంటే షాంఘై ఇవన్నీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. సో మేబీ మన మార్కెట్స్ మీద కూడా కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండవచ్చు. నిన్న క్లోజ్ అయిన అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా పాజిటివ్ మొమెంటం కనిపించింది. నాస్డాక్ 0.13% మీరు లాభాలతో ముగిస్తే ఎస్ఎన్పి 500 అండ్ డౌ జోన్స్ ఒక 0.5% వరకు లాభాలను నిన్న నమోదు చేశాయి. యూరోపియన్ మార్కెట్స్లో కూడా నిన్న కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $76 దగ్గరికి దాదాపుగా చేరుకుంటోంది. సో $75 మార్క్ని క్రాస్ చేసి పైకి వెళ్తుంది. దీన్ని మనం కీలకంగా అబ్జర్వ్ చేయాలి. గోల్డ్ ఏమో $1780 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్. బాండ్ ఈల్డ్స్ కూడా 1.5% బిలో ట్రేడ్ అవుతున్నాయి. క్రిప్టో $1,500 తగ్గి $33,350 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా పెద్దగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అంశాలు ఏం లేవు మనకి. యుఎస్ జాబ్స్ డేటా, ఆసియా పసిఫిక్ స్టాక్స్ లిటిల్ చేంజ్ యాజ్ ఇన్వెస్టర్స్ లుక్ అహెడ్ టు యుఎస్ జాబ్స్ రిపోర్ట్. సో యుఎస్ జాబ్స్ రిపోర్ట్ రాబోతోంది. యుఎస్ జాబ్స్ రిపోర్ట్ ఆధారంగా ఓవరాల్గా అక్కడ ఎకానమీ ఏ స్థాయిలో వృద్ధి చెందింది అండ్ కోవిడ్ నుంచి ఏ స్థాయిలో బయటపడిందని తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో దీన్ని మార్కెట్ కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా మార్కెట్స్లో కొద్ది గొప్ప మొమెంటం మనకు ఉండవచ్చు. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే వొడాఫోన్ లెండర్స్ డయల్ ఫిన్మిన్ వాంట్ రిలీఫ్ ఫర్ టెల్కోస్. సో ఇంకా దాదాపుగా వెర్జ్ ఆఫ్ దీన్ని సింకింగ్ అని ధైర్యంగా చెప్పలేను, కానీ సో కొద్ది కష్టమైన పరిస్థితుల్లో వొడాఫోన్ ఐడియా కనిపిస్తోంది. సో బ్యాంక్స్ ఫియర్ కంపెనీ విల్ గో బ్యాంక్రప్ట్ వితౌట్ ఎయిడ్. ఇప్పుడు కనుక ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ టెలికాం మినిస్ట్రీ కానీ ఒక ఏదైనా ప్రోత్సాహం ఇవ్వకపోతే బ్యాంక్ మనకి వొడాఫోన్ దివాలా తీసే ప్రమాదం ఉంది అని చెప్పి బ్యాంకులు భయపడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే వొడాఫోన్ ఐడియా ఫైనాన్స్ మినిస్ట్రీని కోరింది. కొన్ని రిలీఫ్స్ కావాలి అని చెప్పి కంపెనీ రైట్స్ టు డాట్ సేయింగ్ ఇన్వెస్టర్స్ నాట్ కీన్ టు పుట్ మనీ ఇన్ టెల్కో డ్యూ టు సెక్టార్ స్ట్రెస్. సో ఈ సెక్టార్లో స్ట్రెస్ ఉన్న కారణంగా, ఈ సెక్టార్లో ఇబ్బందులు ఉన్న కారణంగా ఇన్వెస్టర్స్ ఎవరు డబ్బులు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా లేరు. అందుకని కాస్త మమ్మల్ని ఆదుకోండి అన్నట్టుగా పరోక్షంగా సంకేతాలు ఇస్తూ రాసింది. అయితే ఈ టైంలో మనకి కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో దీనికి మద్దతు ఇస్తుంది, ప్రోత్సాహం ఇస్తుందని చెప్పడం కష్టమైన పరిస్థితుల్లోనే ఉంది. అండ్ వేల కోట్ల రూపాయల డెట్ ఈ కంపెనీలో ఉంది. అండ్ నిన్న మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా దీని టార్గెట్ ప్రైస్ని 5% ₹5కి కట్ చేశాయి. కంపెనీ 7,000 కోట్ల రూపాయల నికర నష్టాన్ని ప్రకటించింది. అప్పుల కుప్పలో కూరుకుపోయిన కంపెనీ ఇది. ఈ పాయింట్లో మనం దీన్ని ఇంకా స్టిల్ వొడాఫోన్లో ఆశలు పెట్టుకుంటారు రీటైల్ ఇన్వెస్టర్స్ ఏ ధైర్యంతో పెట్టుకుంటున్నారో ఎవరికి తెలియదు మరి. సో పరిస్థితి అయితే అది. అండ్ రైజింగ్ ప్రైజెస్, కోవిడ్ వేరియంట్స్, థ్రెట్స్ టు ఎకానమిక్ రికవరీ. ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ నిన్న ఇచ్చినైతే ఫైనాన్షియల్ సిస్టమ్ రోబస్ట్గా ఉంది. ఎన్పిఎస్ కొద్ది గొప్ప పెరగచ్చు, కానీ పెరిగినా కూడా వాటిని తట్టుకునే సామర్థ్యం బ్యాంకులకు ఉంది అని చెప్పి నిన్న ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ నిన్న సూచించింది. స్పెసిఫిక్గా చూస్తేనేమో ఐఏఎఫ్ఎల్ ఫినాన్స్ టు ఓపెన్ మోర్ బ్రాంచెస్ ఇన్ స్మాలర్ సిటీస్. చిన్న ప్రాంతాల్లో, పట్టణాల్లో కూడా 700 బ్రాంచీల వరకు ఓపెన్ చేయడానికి ఐఏఎఫ్ఎల్ సిద్ధమవుతోంది. దాదాపు 5,000 మంది ఉద్యోగులను కూడా తీసుకోవాలని చెప్పి అనుకుంటోంది. ఇప్పటికీ ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్లో తాజాగా అబాకస్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసింది. సో దీన్ని కూడా మన రాడార్లో ఉంచుకోవచ్చు. ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్, ఆల్ కార్గో లాజిస్టిక్స్ స్ట్రాంగ్ Q4 షో రోబస్ట్ ప్రాస్పెక్ట్స్ మే రైజ్ డీలిస్టింగ్ కాస్ట్. సో గత ఏడాది కంపెనీ ప్రకటించింది డీలిస్ట్ చేస్తామని చెప్పి. అప్పుడు ఫ్లోర్ ప్రైస్తో పోలిస్తే ఇప్పుడు స్టాక్ ప్రైస్ బాగా పెరిగింది. అప్పుడు ఫ్లోర్ ప్రైస్ దాదాపు ₹93 దాకా కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు దాదాపు ₹154 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక్కడ నుంచి కూడా పర్ఫార్మెన్స్ కాస్త మెరుగయ్యే అవకాశం ఉందని చెప్పి అనలిస్టులు భావిస్తున్నారు. అందుకని ఈ డీలిస్టింగ్ ప్రైస్ని ప్రమోటర్లు ఖచ్చితంగా పెంచాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే. అన్ని మార్చ్ Q4లో పర్ఫార్మెన్స్ బాగుంది. డెట్ కంపెనీ తగ్గించుకుంటుంది, నాన్ కోర్ బిజినెస్ ఆస్తులను అమ్మేస్తుంది. ఇలా రకరకాల ప్రయత్నాలు చేయబడుతుంది కాబట్టి ఆల్ కార్గో లాజిస్టిక్స్. సో మేబీ డీలిస్టింగ్ ప్రైస్ మరింతగా పెంచవచ్చు అన్న అంచనాలు కూడా ఉన్నాయి. డిస్పైట్ సెకండ్ వేవ్ ఆఫీస్ స్పేస్ డిమాండ్ గ్రోస్ 32% ఇన్ జూన్ క్వార్టర్. సో ఇదొక పాజిటివ్ స్పేస్. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆఫీస్ స్పేస్ 32% పెరిగింది కోవిడ్ వేవ్లో ఉన్నప్పుడు కూడా అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక జైడస్ సీక్స్ ఎమర్జెన్సీ యూజ్ నాట్ ఫర్ ఇట్స్ 3 డోస్ జాబ్. సో 3 డోసులు, ఇప్పుడు మనం 2 డోసెస్ చూస్తున్నాం. 2 డోసెస్ కాకుండా
ఈ జైడస్ క్యాడిల్ అది 3 డోసెస్. ఈ 3 డోసెస్ దానికి ఎమర్జెన్సీ అప్రూవల్ కోసం జైడస్ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ కోసం ఇది 3 డోస్ కోవిడ్ వ్యాక్సిన్ 67% దాకా ఎఫికసీ ఉంది అని చెప్పి అంతర్గత స్టడీలో తేల్చినట్టు జైడస్ సంస్థ ప్రకటించింది. అయితే దీని మీద మనకి ఇంకా ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ అప్రూవల్ ఇవ్వాలి. ఆటో డిస్పాచెస్ నియర్లీ డబుల్ ఇన్ జూన్ యాజ్ మెనీ స్టేట్స్ అన్లాక్. సో వివిధ రాష్ట్రాలు అన్లాక్ ప్రక్రియ పూర్తి స్థాయిలో మొదలుపెట్టిన తర్వాత ఆటో సేల్స్ అమ్మకాలు మళ్ళీ జోరందుకున్నాయి. మారుతి సుజుకి లాస్ట్ ఇయర్ జూన్తో పోలిస్తే ఈ ఇయర్ జూన్లో 142%, హుందాయ్ 90%, టాటా మోటార్స్ 111%, M&M 109%, టయోటా 128%, ఎంజీ మోటార్స్ 250%, నిసాన్ ఇండియా 500% మేర వృద్ధి కనబరుస్తున్నాయి ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల్లో. సో దీని ఇంపాక్టే స్టాక్ ప్రైజెస్ మీద కూడా మనకు కనిపిస్తుంది. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో బ్యాడ్ డెట్స్ టు రైజ్ బట్ బ్యాంక్స్ ఆర్ ప్రిపేర్డ్. ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ సంబంధించిన డేటా ఇది. ఫ్యాక్టరీ యాక్టివిటీ 11 నెలల తర్వాత కాస్త క్షీణించింది, ఇదొక అంశం. సో వేదాంత ప్లాన్స్ $5 billion క్యాపెక్స్ ఫర్ 3 years. సో 3 ఏళ్లలో $5 billion, దాదాపు 35 నుంచి 37 వేల కోట్ల రూపాయల మేర విస్తరణ కోసం సంస్థ సిద్ధం చేసుకుంటోంది. కోవిడ్ ఫోర్సెస్ రియల్టర్స్ టు రీథింక్ హౌస్ డిజైన్. సో హౌస్ డిజైన్లో మార్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. లిఫ్ట్స్ డైరెక్ట్గా తాకకుండా, ఎలివేటర్స్ డైరెక్ట్గా తాకకుండా టెక్నాలజీని ఉపయోగించుకోవడము, ఇళ్లలోనే కోవర్కింగ్స్, ఇళ్లలోనో లేదంటే ఒక కమ్యూనిటీ సెంటర్ దగ్గర ఒక కోవర్కింగ్ స్పేస్ లాంటిది ఏర్పాటు చేయడము, ఇలాంటి కొత్త వినూత్నమైన పరిస్థితులను పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఇక రియాలిటీ కంపెనీస్కి ఉంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు దాన్ని బట్టి కూడా సేల్స్ డిపెండ్ అయ్యి ఉంటుంది ఇక నుంచి రాబోయే రోజుల్లో. అండ్ జిఆర్ ఇన్ఫ్రా ఐపీఓ రాబోతుంది జూలై 7వ తారీఖున. 828, $837 ప్రైస్ పెట్టారు. జూలై 9వ తారీఖున ఈ ఆఫర్ ఇష్యూ ముగియబోతుంది. ఇదంతా ఆఫర్ ఫర్ సేల్ మాత్రమే. సో కంపెనీకి దీని నుంచి ఎలాంటి ప్రొసీడ్స్ రావు. 963 కోట్ల రూపాయల ఇష్యూ ఇది. ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ సెగ్మెంట్లో ఉంది, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఈపీసీలో. అలాగే వీళ్ళకి కొన్ని స్పెషలైజేషన్ కూడా ఉంది. హైవే ప్రాజెక్ట్స్ 15 రాష్ట్రాల్లో ఉన్నాయి. అండ్ దీనికి తోడు కంపెనీ ఈపీసీ సర్వీసెస్లో ఉంది, డెవలప్మెంట్స్ ఆఫ్ రోడ్స్ అండ్ హైవేస్లో ఉంది, బీఓటీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ ప్రాసెసింగ్ బైట్యుమెన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ థర్మోప్లాస్టిక్, రోడ్ మార్కింగ్ పెయింట్స్, ఎలక్ట్రిక్ పోల్స్ అండ్ రోడ్ సైనేజెస్. ఇవన్నీ కూడా కంపెనీ అదనపు ప్రత్యేకతను, అదనపు ఆకర్షణగా దీన్ని చెప్పుకోవచ్చు. మనం ఆ ఇష్యూని కన్సిడర్ చేయొచ్చు ఐపీఓని, జిఆర్ ఇన్ఫ్రా ఐపీఓని. అవన్నీ సూపర్ మార్ట్స్ అండ్ ఇన్ఫో ఎడ్జ్ 2 నిఫ్టీ రేస్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇండియన్ ఆయిల్ అండ్ కోల్ ఇండియా 2 తొలగించి ఈ 2 ఐపీఓలోకి, నిఫ్టీ 50లోకి వచ్చే అవకాశం మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఉంది. అయితే మనకి ఇంకా డీమార్ట్ వీటిలోకి ఎఫ్ఎండోలోకి రావాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఏ విధంగా ఎఫ్ఎండోకి తీసుకొచ్చి నిఫ్టీలో ఇంక్లూడ్ చేస్తారో చూడాలి. అసెట్ మేనేజర్స్ కాస్త ఆందోళనగా ఉన్నారు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో విపరీతమైన ర్యాలీ వచ్చింది. అండ్ అలొకేషన్ కూడా మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ అన్ని కూడా అలొకేషన్ పెంచుకుంటూ వస్తున్న పరిస్థితి ఈ టైంలో ఉంది. కాబట్టి సో ఎందుకంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ని మనం ఎందుకు ఆకర్షణీయంగా చూస్తామంటే లార్జ్ క్యాప్స్తో పోలిస్తే కాస్త తక్కువ ప్రైస్లో మనకు దొరుకుతున్నాయి. సో హ్యూజ్ గ్రోత్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఉందన్న ఉద్దేశంతో వాటిని పిక్ చేస్తాం. ఇప్పటికీ అనూహ్యంగా వాటితో పెరుగున్నాయి. లార్జ్ క్యాప్స్తో పోలిస్తే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇప్పటికే బాగా పెరిగిపోయి ఉన్న తరుణంలో వీటిని మనం ఇంకా ఏ మేరకు కన్సిడర్ చేయొచ్చు, వీటిలో ఇంకా ఎంత పొటెన్షియల్ ఉంది అని తెలుసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంది. కాబట్టి బెటర్ కాస్త టెన్స్డ్గా ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్నీ కూడా. ముంబై హోమ్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ 4x, 4%, 4 రెట్ల దాకా ముంబైలో హోమ్ రిజిస్ట్రేషన్స్ పెరిగాయి. సో ఇక్కడ నుంచి కూడా రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ చాలా అట్రాక్టివ్గా, చాలా ఆకర్షణీయంగా ఉండే అవకాశం మనకి చాలా స్పష్టంగా కోవిడ్ తర్వాత కనిపిస్తుంది. 1.5 year లల్లో వచ్చింది. 1.5 year పాటు ఎవరైతే ఇళ్ళు తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారో ఆ నిర్ణయాలని వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుని ఉన్నారు. ఒకేసారిగా పెంటప్ డిమాండ్ రావచ్చు. కాబట్టి సో ముంబై హోమ్ రిజిస్ట్రేషన్స్ పెరిగాయి. అండ్ దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉంటుంది. ఇంకా డేటా కూడా మనకు పూర్తి స్థాయిలో వస్తే రియల్ ఎస్టేట్ స్టాక్స్ మనం ఖచ్చితంగా మన రాడార్లో ఉంచుకొని షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్లో వీటిని ఫోకస్ చేసుకోవచ్చు. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.